ఇది యాక్చువల్లీ ఏంటంటే కోర్టు పరిధిలో ఉంది. కోర్టు పరిధిలో ఉంది ఇష్యూ. కోర్టు పరిధిలో ఇద్దరు కోర్టులో ఫైట్ చేస్తున్నారు. అక్కడ ఫైట్ చేస్తున్నప్పుడు దాన్ని ఏదైనా సరే కోర్టులో నిర్ణయం వచ్చేంత వరకు దాన్ని ఈరోజు నాకు కోర్టు మీద గౌరవం ఉంటుంది. నేను ఈరోజు అదేదో 4 ఎకరాల్లో ప్రకాష్ రెడ్డి మీటింగ్ పెట్టి కోర్టు ఏం బీగుతుంది, జడ్జిలు ఏం బీగుతారని నేను మాట్లాడలేను. కోర్టు పరిధిలో ఉంది. అది ఏదైనా సరే క్లారిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని ప్రకారం. దీంట్లో ఇంకోటి కూడా చెప్తున్నా, వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరు వచ్చి నా దగ్గర సమస్య చెప్పిన వాళ్ళు లేరు. నా దగ్గరికి ఎవరు రాలా. 20 ఎకరాల్లో ఉన్న వాళ్ళు రాలేదు, 20 ఎకరాల గురించి మాది అని చెప్పి పోరాడుతున్న వాళ్ళు రాలేదు. ఇప్పుడు నేను ఏం చెప్పానంటే ఆఫీసర్స్ దగ్గర నుంచి న్యూట్రల్ పర్స్పెక్టివ్లో ఆఫీసర్స్ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని నేను మీకు తెలియజేయడం జరిగింది. రెండోది, సో అది కోర్టు పరిధిలో ఉందనే విషయం ఒకటి. రెండో విషయము, వీళ్ళు దీనికి సంబంధించి దీంట్లో ఒకటే ఇందాకే చెప్పాను నేను, ఎవడైనా సరే నాకు ఒకటే, తప్పు చేసిన వాడు ప్రజల జోలికి వస్తే నాకు ఎవడైనా ఒకటే అని చెప్తాను. అండ్ రెండో విషయం చెప్తాన్నారు, సుభాష్ రెడ్డి ఏ పార్టీకి సంబంధించిన వాడు? సరే, శ్రీరాములు ఎవరు? ప్రకాష్ రెడ్డికి అతి దగ్గరగా ఉన్న కనగానపల్లిలో ఒక అనుచరుడి సొంత బామర్ది. ఇది ఇష్యూ చాలామంది తెలియదు అనుకుంటా. సొంత బామర్ది, కనగానపల్లిలో ఇతని అనుచరుడి సొంత బామర్ది. సో దాని మీద నేనేం మాట్లాడడానికి లేదు. దీంట్లో ఒకటే చెప్తున్నా, తప్పు ఉందంటే ప్రతి ఎవడి మీదైనా సరే గవర్నమెంట్ కానీ మేము కానీ ఏ రకంగా సరే చర్యలు తీసుకొని ప్రజల ముందుకు తీసుకొచ్చి నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అభిప్రాయం అంటే కోర్టులో ఉంది. నాకు ఏ బాధితుడు రాలేదు, కోర్టు కేసినోడు నా దగ్గర రాలా. నాకు దాని గురించి పూర్తిగా నాకు ఇన్డెప్త్ నాకు కూడా పూర్తిగా తెలియదు. నేను ఇప్పుడు దాకా నేను ఇంతవరకు లేట్ చేసిన దానికి కారణం కూడా ఏంటంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా కావాలా. ఏంది ఇది 900 ఎకరాలు అంటున్నారు, 10,000 ఇండ్లు అంటారు, ఏంది ఇది? ఎవరికైనా మీకు మాకే వన్లో వణుకొచ్చేస్తుంది అనమాట. మాకు కూడా అమ్మా ఏంటిది, ఇదేంది, ఇది ఇన్నిండ్ల ఏంది పరిస్థితి, ఏమైపోతుంది మాదనేది మాకే భయం. సో ఈరోజు ఉన్న పరిస్థితి దాని గురించి పూర్తిగా తీసుకున్నాం మేము. సో మీరు ఏదైతే ఖాళీ స్థలాల గురించి అడుగుతున్నారో దాని గురించి నేను ఆఫీసర్లతో మళ్ళీ నేను తీసుకుంటాను. ఎందుకంటే న్యూట్రల్ పర్స్పెక్టివ్లో కావాలి కాబట్టి న్యాయం ఎటువైపు ఉంటే ముఖ్యంగా న్యాయం జరగాల్సింది ప్రజలకి. దీంట్లో క్లియర్గా చెప్తున్నా, న్యాయం జరగాల్సింది ప్రజలకి. సో ప్రజలకు అనుకూలంగా తీసుకునే ఏ డెసిషన్కైనా నేను కట్టుబడి ఉంటాను. నేను కూడా సపోర్ట్గా ఉంటాను. అన్నిటికంటే ఎక్కువ బలం నేను అవ్వడానికే నేను ప్రయత్నిస్తాను. సో దీని గురించి క్లారిటీ ఏదైతే ఉంది, ఈ 2 రోజులు నేను కూడా మీకు చెప్పాను. నేను కూడా ఇంకా ఏమైనా ఉన్నా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి నాకు కూడా ఈ 2 రోజుల సమయం అనేది ఉపయోగపడుతుంది. ఈ విషయంలో శ్రీరాముని టార్గెట్ చేయలే, సిద్ధార్థని టార్గెట్ చేసినాడు. గతంలో మాట్లాడినాడు, చాలా ఇన్ఛార్జీలు పెట్టినారు, వాళ్ళని పెట్టినారు, ఇది చేసినాడు, అది చేసినాడు. ఆయన డైరెక్ట్ ఎమ్మెల్యేలనే పెట్టి పారేశారు మండలానికి కోరిని. ఈరోజు ఏదో ఎలక్షన్కి వచ్చినాడు, చూసుకున్నాడు, ఎప్పుడైనా వస్తే నెలకు 2 నెలలకు 3 నెలలకు ఇంటికి వస్తే వచ్చిన లీడర్లు కలిసి ఎలక్షన్లు చేసినారు కాబట్టి వాళ్ళతో మాట్లాడుతూ అంటారు. ఇక్కడ ఒక వ్యక్తిని నెగిటివ్ చేసుకొని పోతే అక్కడ విలన్, కామన్ విలన్ ఉంటేనే వీడి కథ రక్తి కడుతుంది అనమాట. ఆ రక్తి కట్టించే క్రమంలో సిద్ధార్థని అభం శుభం తెలియని సిద్ధార్థనే తీసుకొని వచ్చి ముందుకు పెట్టినాడు. ఎందుకంటే శ్రీరామ్ అంటే ఇంకా మాట్లాడుతూ ఉంటాడు, అనంతపూర్లోనే ఉంటాడు. ఎవడన్నా వచ్చి డైరెక్ట్గా అడగొచ్చు, ఏంది ఇది అని చెప్పి అడగొచ్చు, ఏదో సమాధానం చెప్తాడు. సిద్ధార్థ అనేవాడు అందుబాటులో ఉన్నాడు కదా, అక్కడ హైదరాబాద్లో ఉంటాడు, ఎప్పుడో ఒకసారి వస్తా అంటాడు, మాట్లాడితే ఈ గ్యాప్లు గబ్బులు అయిపోవచ్చు అనేది వాళ్ళ ప్రయత్నం.